డాన్ మీడియాకు స్వాగతం. తణుకు ఆసుపత్రులలో అధికారుల తనిఖీలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉమామహేశ్వరరావు పలు రికార్డులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. డ్యూటీ డాక్టర్లు లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. రొటీన్ విజిట్స్లో ఈ హాస్పిటల్ విజిట్ కూడా చేశాము. అందులో ఏంటంటే ల్యాబ్స్ మనకైతే కనిపిస్తున్నాయి. క్లియర్గా ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారి పేరు ఒకటి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి డాక్టర్స్ పేరు ఒకటి. అలాగే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా స్పెషలిస్టులు కూడా ఇక్కడ వస్తున్నారు వీక్లీ వన్స్ అని చెప్తున్నారు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్లో కానీ రెన్యూల్లో కానీ చూపించలేదు. అలాగే స్టాఫ్ ఇక్కడికి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు మానేశారని చెప్తున్నారు. వీళ్ళు 19వ తారీఖు వరకు కూడా ఓపీ రాస్తుంది, తర్వాత లేదు. అంతకుముందు డాక్టర్స్ పర్టికులర్స్ కూడా మనకి క్లియర్గా లేవు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రైవేట్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఏ డాక్టర్స్ అయితే వస్తారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది జరగాలి. వాళ్ళకి బదులు వేరే వాళ్ళని ఎవరైనా కనుక పెట్టుకునేటట్లయితే అది మోడిఫికేషన్లో తప్పనిసరిగా మాకు కంట్రోలింగ్ అథారిటీకి మాకు చెప్పాల్సినది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే హాస్పిటల్ కూడా బోర్డు పెట్టుంది షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి. అలాగే హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా మాకు అట్లీస్ట్ అంటే ముందుగానే 1 month బిఫోర్గానే మేము షిఫ్ట్ చేసుకుంటున్నాము, లొకేషన్ చేంజ్ అయినా, అడ్రస్ చేంజ్ అయినా, డాక్టర్స్ చేంజ్ అయినా, లేదా అందులో ఉన్న మిషనరీ ఏదైనా చేంజ్ అయినా కూడా తప్పనిసరిగా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు పీసీపీఎండిటీ యాక్ట్ చూసేటువంటి ఆ కంట్రోలింగ్ అథారిటీకి డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే అటువంటి ఏమీ ఇవ్వకుండా వీళ్ళు మాకు తెలియపరచకుండా కూడా షిఫ్ట్ చేస్తున్నామంటారు. కాబట్టి వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది.